హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పెలంచతి వంట. ఈరోజు బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక పావు కేజీ బెండకాయలను తీసుకుని వాష్ చేసుకుని తడి లేకుండా ఆరబెట్టుకుని పైన కింద కూడా కట్ చేసుకుని 4 సైడ్స్ కట్ చేసుకుని ఇలా కట్ చేసుకోండి. ఇలా అన్నీ మొత్తం కట్ చేసుకున్నాం కదా. కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో బెండకాయ ముక్కలు కట్ చేసుకున్నాం కదండి, అవి కూడా వేసుకొని మొత్తం వేసేసుకుందాం. వేసుకున్న తర్వాత ఒక కప్పు శనగపిండి, ఒక కప్పు బియ్యం పిండి, 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, తగినంత ఉప్పు వేసుకుని బాగా మిక్స్ చేసేసుకుందాం. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం కలిసేటట్టు కలుపుకున్నాం కదా. తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుందామండి. బాగా కలుపుకొని ముక్కలకు పట్టేటట్టు మీరు కావాలంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చండి. కలర్ కోసం నేను ఏ ఫుడ్ కలర్ మిక్స్ చేయలేదు, అలానే ఉంచేసాను. ఇలా పట్టేసిన తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుందాం. కడాయి పెట్టుకుని హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకుందామండి. సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కింది కదా, వేసేసుకుందామండి. మనం ముందుగా కలుపుకున్నాం కదా, అవి అన్నీ వేసేసుకుందాం ఫ్రై చేసుకోవడానికి.